సర్కిల్ టెలికాం కాలనీలో గత 3 రోజుల క్రితం జరిగిన విద్యుత్ ప్రమాద ఘటనలో మృతి చెందిన సందీప్ కుటుంబ సభ్యులను మల్కాజ్గిరి శాసనసభ్యులు మరి రాజశేఖర్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు జరిగిన ఘటనను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం జరిగిన విద్యుత్ ప్రమాద ఘటన చాలా దురదృష్టకరము అని తెలిపారు. ఇందులో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది అని అన్నారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటాము అని, విద్యుత్ శాఖ నుంచి నష్టపరిహారం అందేలా చూస్తాము అని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అనిల్, కిషోర్ గౌడ్, దేవయ్య, రాజు, విజయ్, శేఖర్, జనార్దన్, శరణ్గిరి, ప్రకాష్ గౌడ్, మైవన్, మురళీ గౌడ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. హస్బెండ్ డాటర్ 17 years తన ముందరనే జరిగింది. షీ కుడెంట్ హెల్ప్. ఇట్లా చేతులు పట్టేసి అసలు కంప్లీట్ డిప్రెషన్ లో కరెంట్ సార్ వెంటనే ఆఫ్ చేసి ఉంటే వాడు తీసుకెళ్తుండే కదా, తీసుకెళ్తే పాప బతుకుతుండే, వాడు బతుకుతుండే. కొంచెం చిన్న డ్యామేజ్ అయినా కానీ అక్కడ ఏమైంది, కరెంటు వాళ్ళు రెస్పాండ్ కాకపోయేసరికి అక్కడనే కూర్చున్నాడు సార్. కూర్చుంటే అట్లనే ఉండాలా, ఎక్కడ ఏం కదలకు. తను ఏమో నిలబడి ఉంది, ఆయన ఏమో కూర్చొని ఉన్నాడు. అట్లనే ఉండంటే లేదా నా పాప అని లేవు అని కట్టె పట్టుకొని ఆ కట్టె మొత్తం కేబుల్ ఉంది. పాప కారుకి అతుకపోయాయి ఫ్రంట్ సైడ్ మొత్తం. కారు పార్కింగ్ తీస్తాను వాడు కూర్చున్నాడు సార్. ఇక్కడ టైర్స్ ఉంటాయి కాబట్టి అప్పటికే ఆల్రెడీ చెట్టు కూలి పడ్డాయి సార్. ట్రాన్స్ఫార్మర్కి ఆఫ్ చేసుకుని మళ్ళీ ఫర్దర్ స్టెప్స్ ఆ బ్రాంచెస్ అని తీయడము, ఈ వైర్లు కేబుల్ అన్ని తీయడం జరిగింది. కంప్లీట్ సిస్టమ్ ఫెయిల్యూర్ సార్. దీనికి రెస్పాన్సిబుల్ అది కనీసం ఒక 2 గంటలు ఇంట్లో పెట్టుకునే ఛాన్స్ కూడా లేదు సార్ మాకు. వాళ్ళు అక్కడ మార్జరీ దగ్గర కూడా సాయంత్రం 4 వరకు ఇవ్వలేదు సార్. 1 గంట కూడా ఇంట్లో ఉంచుకొని మనశ్శాంతి ఆఖరి చూపు కూడా ఎఫ్ఐఆర్ లో 106 పెట్టలేదండి బిఎన్ఎస్ కింద. ఇప్పుడు మేము ఎట్లా ఫైట్ చేయాలా? ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి డాడీ మమ్మీ పడ్డది అని చెప్పేసి అని కార్ దగ్గర ముట్టుకుంటే పాప అక్కడే స్పాట్ ఎంతో పడ్డది. ఈడు దెబ్బ తాకింది సార్. ఫోటో చూడండి, కొడుకు మాడిపోయిండు కానీ మా మన్మరాలు తెల్లగా అట్లనే ఉంది. ఆమెకి ఇక్కడ డ్యామేజ్ అయింది. వెంటనే మనం రెస్పాండ్ అయ్యేది ఉంటే పాప బతుకుతుంది. అసలు ఎక్కడన్నా జరుగుతుంది. వాడు దిగిండు, కార్ టైర్స్ ఉంటాయి కదా సార్, షాక్ కొట్టదు. దిగినాక అటు భర్తను చూసుకొని ఏడుస్తుందా? అసలు యాక్చువల్లీ సార్ నార్మ్స్ వైజ్ ఎలక్ట్రిసిటీ ఎప్పుడైనా వైర్స్ కట్ అవుతే వెంటనే ట్రిప్ అయిపోయి పవర్ సప్లై ఆగిపోవాలి. పవర్ సప్లై ఎందుకు ఆగలేదు సార్? మాన్యువల్గా ఎందుకు ఆపరేట్ చేయాలి సార్? అది ఆటోమేటిక్ కదా, పవర్ సప్లై ఆగిపోవాలి కదా. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ట్రిప్ అయిపోవాలి. సరే వాళ్ళకి తెలియలేదు అనుకోండి సార్. ఎన్నిసార్లు ఫోన్ చేస్తే రెస్పాండ్ చేయాలి సార్. 15 times స్ట్రీట్ వాళ్ళు ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేసుకుంటే సార్ ఇమిడియట్లీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటే కాబట్టి పట్టుకోలేదు. లేదంటే నా పాప నా హస్బెండ్ అని పట్టుకుని ఉంటే నా బిడ్డ కూడా పోతుండే కదా. ఇంత జరిగిన 4 days అయినా ఒక ఎలక్ట్రిసిటీ ఆఫీషియల్ రాలే, ఒక మున్సిపల్ కమిషనర్ రాలే, రూలింగ్ పార్టీ వాళ్ళు వచ్చి సానుభూతి చెప్పలేదు. అంటే ఎక్కడ పోతుందో అర్థమవుతలేదు. ఇంత కూడా వాళ్ళకు బాధ్యత లేకుంటుంటే దేనికి వైట్ వీల్ పే సో మచ్ ఆఫ్ ప్యాకేజ్. వీళ్ళ గురించి మేము ఏదో చేస్తున్నట్టు ఉన్నది. కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్ వచ్చి కనీసం సింపథెటిక్గా అసలు ఆయన ఇంకేం చేయాల్సిన అవసరం అయితే జరిగింది పొరపాటు అనేది కూడా చెప్పినది లేదు. అక్కడ కాలనీలు ఏం చెప్తారు తెలుసా సార్, వాళ్ళు చాలా కేర్లెస్ ఉన్నాడు. కరెంట్ షాక్ వల్ల అది ఎంత దెబ్బ తాకడం వల్ల అక్కడ వెంటనే కరెంట్ ఆఫ్ చేసి ఉంటే అందరూ వెంటనే స్పందించి తీసుకెళ్తున్నాయి కదా సార్. చూడండి పాప ఎంత తెల్లగా అట్లా మొత్తం బ్లడ్ కారుతుంది. తల్లని మా కొడుకు మొత్తం మాట్లాడు నా కొడుకు నాకు పెట్టింది, నా కొడుకు ఫుల్ టైం పెట్టవలసి వచ్చింది. తర్వాత ఒకరిని తీసుకొని పోతుంటే ఒకరి తర్వాత పాప లగ్గం చేసి తీసుకెళ్ళి తండ్రి షవ ముందు పెట్టి పాపకు లగ్గం చేసుకొని తీసుకెళ్ళి పాడబెట్ట ఎంత
1.5 hour నిలబడ్డదంట సార్. ఇట్లానే నిలబడ్డదంట. వీళ్ళు చెప్తున్నారు కాలనీ వాళ్ళంట ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇట్లానే నిలబడ్డదంట నా బిడ్డ. ఫోటోస్ కూడా వాళ్ళు ఉన్నాయి. ఆమెకైతే ఎంత అన్యాయం చెప్పండి. లైఫ్ ఎటు కాకుండా అయిపోయింది కదా. కనీసం జీవనాధారం కూడా ఏం లేదు సార్ ఆమె. ఇప్పుడు ఎట్లా బతకాలి వీళ్ళు ముగ్గురు? ఇది వీళ్ళు కరెంటు పోల్ వల్ల నిర్లక్ష్యం కదా సార్. ప్రత్యక్షంగా పడుతుంది. మాకు మెడిసిన్కి 10,000 పైన అవుతుంది సార్ మా ఇద్దరికి. ఇంకా షాక్ల నుంచే తేరుకుంటలేదు సార్. పడుకుంటలేదు, నిద్ర పోతలేదు, అట్లా కూర్చొనే ఉంటుంది సార్. ఏం తినాలా అంటే ఏం చెప్తలేదు, అట్లా కూర్చుంటుంది. రాత్రి వర్షం పడుతుంటే అంటుంది మళ్ళీ వర్షం ఎవరిని తీసుకుపోతుందో మమ్మీ, ఎవరి ఇల్లు కొనుక్కుంటుందో దాన్ని ఇప్పుడు జనరల్ కంపెన్సేషన్ చూస్తారు. ఈ నెగ్లిజెన్స్ ఇప్పుడు ఎవరైనా ఒక టచ్లో ఉంటే నేను ఉంటాను కావాలంటే ఒకసారి మీకు అంటే సీఎం సార్ ఒకటి రిక్వెస్ట్ చేయాలంటే జాబ్ ఫైనాన్షియల్గా